తెలుగు టెలివిజన్‌లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోలో ఒకటైన 'బిగ్ బాస్' తెలుగు తన 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీజన్‌కు సంబంధించి గత కొంతకాలంగా అనేక పుకార్లు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ను హోస్ట్ చేసే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొందరు సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేస్తారని, మరికొందరు యంగ్‌స్టార్ విజయ్ దేవరకొండ ఈ బాధ్యత తీసుకుంటారని ప్రచారం చేశారు. అంతేకాదు గత 6 సీజన్లుగా ఈ షోను విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జునను ఈసారి తప్పిస్తారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. గత 6 సీజన్లో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ కంటెస్టెంట్లకు మార్గదర్శకంగా నిలిచిన నాగార్జున ఈ సీజన్లోనూ తన మ్యూజిక్ను కొనసాగించనున్నారు. బిగ్ బాస్ తెలుగు షో గత సీజన్లో ఎన్నో ఆసక్తికరమైన క్షణాలను, డ్రామా, ఎమోషనల్ మూమెంట్స్‌ను ప్రేక్షకులకు అందించింది. ఈ సీజన్‌లో కూడా కొత్త కంటెస్టెంట్లు, వినూత్న టాస్క్‌లు, ఊహించని ట్విస్టులతో షో మరింత రంజింపజేయనుందని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలకృష్ణ, విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వస్తారని పుకార్లు కేవలం సోషల్ మీడియా ఊహాగానాలకే మిగిలిపోయాయి. బాలకృష్ణ తన సినిమాలు, టాక్ షోలతో బిజీగా ఉండగా, విజయ్ దేవరకొండ కూడా తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎవరెవరు కంటెస్టెంట్లుగా పాల్గొంటారు అన్న విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 9వ సీజన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, షో నిర్వాహకులు ఈసారి గేమ్ను మరింత డిఫరెంట్‌గా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లో ప్రేక్షకుల ఆసక్తిని నిలుపుకోవడంలో కొన్ని లోపాలు చోటు చేసుకోవడంతో ఈసారి పూర్తిగా కొత్త తరహా మార్పులతో రాబోతున్నారు. ముఖ్యంగా గత సీజన్లో కొన్ని తరహా ఎంట్రీలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కంటెస్టెంట్ సెలక్షన్లో కఠిన నిబంధనల్ని అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇంతవరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లో కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, పాత కంటెస్టెంట్లను తిరిగి తీసుకొచ్చే విధానం ప్రేక్షకులను నిరాశపరిచినట్లు అర్థమైంది. అందుకే ఈసారి అలాంటి ఎంట్రీలను పూర్తిగా తొలగించి ఫ్రెష్ కంటెస్టెంట్తో షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తుంది. పైగా గత 2 సీజన్లో లవ్ ట్రాక్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి అవి సహజంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. హోస్ట్ విషయానికి వస్తే నాగార్జుననే కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. గత 2 సీజన్లో కొన్ని విమర్శలు ఎదురైనా ఆయన హోస్టింగ్కు మంచి రెస్పాన్స్ రావడంతో మళ్ళీ అదే ఫార్మాట్ను కొనసాగించబోతున్నట్లు సమాచారం. అయితే నెరేషన్లో మార్పులు చేసి షో ఫ్లోను మరింత నేచురల్గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాకుండా గతంలో కామన్ మ్యాన్ ఎంట్రీలు హౌస్లో కొంతమంది సెలబ్రిటీలు ఇబ్బంది కలిగించాయని భావిస్తూ ఈసారి అలాంటి అవకాశం లేకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ 9వ సీజన్ మరింత టఫ్గా, కొత్త రూల్స్తో ప్రేక్షకులను అలరించే విధంగా డిజైన్ అవుతుండటంతో ఈసారి షో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.